నువ్వు మాట్లాడేది చాలా తప్పు శర్వాణి. నా స్వార్థం కోసం ఒక విధంగా ఫోటోలు మార్చి యశ్వంత్ అర్చనలు దూరం అవటానికి పరోక్షంగా నేను కారణమయ్యాను. నువ్వనుకున్నట్టు అర్చన అలాంటి అమ్మాయి కాదు. మా బావ అర్చననే ప్రేమించాడు, అర్చననే పెళ్లి చేసుకుంటాడు. చెయ్యాలనిపిస్తే సహాయం చేయి, లేదంటే పక్కకు తప్పుకో. దయచేసి మా బావ ప్రేమకు అడ్డు రాకు. ఇదిగో అత్తా, మా బావ పెళ్లి అర్చనతోనే జరుగుతుంది. నువ్వేం బాధపడు మాకు. శర్వాణి, ఏంటి ఇది? నా కొడుకు ప్రేమకు ఇప్పుడు నువ్వు అడ్డుపడుతున్నావా? మీ మేనత్త కోసం ఒక్క మాట. అత్తా, నేను అర్చన తీసుకొస్తున్నాను, నీకెందుకు నేనున్నాను అని ఒక్క మాట చెప్పుంటే ఈరోజు ఎంత సంతోషపడేదాన్నో. ఎందుకు ఇలా చేస్తున్నావు? అత్తయ్య, 10 నిమిషాల్లో అందరూ కలిసి నేను విల్లని చేశారు కదత్తయ్య. అర్చన అర్చన అంటే నేను ఎక్కడి నుంచి తీసుకుని రానత్తయ్య? నా ఎదురుగా సంయుక్త నిలబడి చేతులు చాచి అర్చనని తీసుకొస్తావా అని అడిగిన తర్వాత కూడా నేను మౌనంగా ఉండడం తప్పే. కానీ ఏం చేయనత్తయ్యా? నా వల్ల కాదు. ఇంకా మిమ్మల్ని అందరినీ మోసం చేసి ఇప్పుడిప్పుడే నాకు దొరికిన రక్త సంబంధాన్ని నేను దూరం చేసుకోలేను. ఈ దేశంలోనూ మరొక దేశంలో ఉన్న అమ్మాయినైతే తీసుకుని రాగలను గాని అసలు భూమి మీద లేని అర్చనని ఎక్కడి నుంచి తీసుకుని రానత్తయ్యా? తీసుకుని రానత్తయ్యా? మీకు అర్చన లండన్ నుండి యశ్వంత్ని వదిలేసి వచ్చిందని మాత్రమే తెలుసు. కానీ అర్చన మనందరినీ వదిలేసిందన్న విషయం మీకు తెలియదత్తయ్యా. అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అశోక వర్మ గారి మనవరాలు. మీరు లండన్ నుండి ఇండియాకి రాకముందే తను చనిపోయిందత్తయ్య. చనిపోయిన అర్చనని తీసుకొస్తానని చెప్పి ఇంకా మిమ్మల్ని నేను మోసం చేయలేనత్తయ్య. యశ్వంత్ అర్చన ఉంది అని అబద్ధంలో బ్రతుకుతున్నాడు. అబద్ధం ఎప్పుడు తీయగానే ఉంటుంది. ఒక్కసారి దాంట్లోంచి బయటకొచ్చి చూస్తే చేదు లాంటి నిజం తెలుస్తుంది. నిజం చేదుగా ఉన్నా ఆ చేదే జీవితం. నేను చెప్పిన ప్రతి మాట ప్రాక్టికల్ గా చెప్తున్నాను. యశ్వంత్ పెళ్లి చేసుకోవాల్సింది ఎప్పటికైనా సంయుక్తనే. తనొక్కతే యశ్వంత్ లైఫ్ ని సేవ్ చేయగలదు. అర్చన లేదత్తయ్య, తనిప్పుడు చనిపోయింది.
చనిపోయిందా? నాయనా, ఏంది అది? అర్చన అర్చన లేదా? అర్చన లేకపోతే మా బావ బతకడు. మా బావని ఎట్ట బ్రతికించుకోవాలి? భగవంతుడా, నా కొడుకు నుండి అర్చన శాశ్వతంగా దూరమైందని తెలిస్తే వాడు వాడు ఎప్పటికీ ఇక కోలుకోలేడు. అన్నయ్య, అర్చన చనిపోతే మరి యశ్వంత్కి యాక్సిడెంట్ అయిన రోజు యశ్వంత్ చూసింది ఎవరిని? అర్చనే కాదా? మేడం, ఫైల్. సురేష్, నా మైండ్ డిస్టర్బ్ గా ఉంది. ఫైల్స్ అన్ని రేపు చూద్దాం. అలాగే మేడం. సురేష్, రఘునందన్ కోసం కానిస్టేబుల్ ని పంపించమని చెప్పాను కదా, పంపించారా? మోహన్ పంపించాను మేడం. సరే, రాగానే నా దగ్గర తీసుకునిరా. అలాగే మేడం. మేడం వెయిట్ చేస్తుంటారు, రండి సార్. పదండి. మోహన్, నువ్వు వెళ్ళు. ఓకే సార్. మిస్టర్ రఘు, ప్లీజ్ కమ్. మేడం. రఘు, ప్లీజ్ సిడా. సురేష్, నేను మాట్లాడతాను, నువ్వెళ్ళు. అలాగే మేడం. రఘు, యాక్చువల్లీ మిమ్మల్ని అర్జెంటుగా ఎందుకు పిలిపించాను అంటే, యశ్వంత్ యాక్సిడెంట్ అయిన రోజు చూసింది అర్చనని కాదు. లేదు మేడం, నేను క్లియర్గా చూశాను. ఆ రోజు నా ముందే తను కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. రఘు, మీరు యశ్వంత్ లాగే పొరపడుతున్నారు. మీరు చూసింది అర్చనని కాదు, అమృత. దయచేసి ఈ విషయాన్ని ఎక్కడ డిస్కస్ చేయకండి. మీరు యశ్వంత్ ఫ్రెండే కదా, తన మంచి కోసమే చెప్తున్నాను. ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచండి, ముఖ్యంగా యశ్వంత్ దగ్గర.
అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అశోక వర్మ గారి మనవరాలు. మీరు లండన్ నుండి ఇండియాకి రాకముందే తను చనిపోయింది అత్తయ్య. మేడం, అవును రఘు. చెప్పిందంత అర్థమైంది కదా? ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. థ్యాంక్ యూ రఘు. ఇక మీరు వెళ్ళొచ్చు. వెల్కమ్ మేడం. సంయుక్త, శర్వాణి, ఆయనే కదా మా బావని హాస్పిటల్లో అడ్మిట్ చేయించిన ఫ్రెండు? సంయుక్త, తన గురించి తర్వాత, ముందు నీ గురించి చెప్పు. నువ్వేంటి ఇలా స్టేషన్కి? శర్వాణి, అర్చన నిజంగానే చనిపోయినాదా? సంయుక్త, ఇందులో డౌట్ పడ్డానికేముంది? అర్చన మన మధ్య లేదని చెప్తున్నాను కదా. మరైతే ఆ రోజు మా బావకి యాక్సిడెంట్ జరిగినప్పుడు మా బావ చూసిందెవర్నే? ఏంది శర్వాణి అట్టా చూస్తూ ఉండవు? అర్చన చనిపోతే మా బావ అర్చనను చూసి ఎందుకు పరిగెడతాడు? ఆయాల అర్చనను చూడ్డం వల్లే కదా మా బావకు ప్రమాదం జరిగినది. మరి నువ్వేంది అర్చన లేదని చెప్తా ఉండావు? సంయుక్త, తను అర్చన కాదు, అమృత. అమృత 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 అర్చన ఇద్దరు ఒకేలా ఉంటారు. అమృత అర్చన ఇద్దరు ఒకేలా ఉంటారా? శర్వాణి, మా బావ కోసం అర్చనలో ఉన్న అమృతని ఒక్కసారి హాస్పిటల్కి తీసుకొస్తావా? అమృతని హాస్పిటల్కి తీసుకుని రావడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు సంయుక్త నువ్వు?
ఇంకా మాట్లాడడానికి ఏముంది శర్వాణి? మా బావని నేను బ్రతికించుకోవాలంటే అర్చన రావాలి. మీ ఫ్రెండ్ అలాగే ఉంటుంది అంటున్నావుగా. ఒకసారి తనని హాస్పిటల్కి తీసుకుని వస్తే. స్టాప్ ఇట్ సంయుక్త. ఇది మన ప్రాబ్లం. మధ్యలో అమృతాన్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయడం? శర్వాణి, ఆడ మా బావ అర్చన అర్చన అని ప్రతి క్షణం తన పేరే కలవరిస్తా ఉన్నాడు. డాక్టర్స్ కూడా ఒకసారి అర్చనని తీసుకురమ్మని చెప్పారు. అది నీకు తెలుసు. నా కోసం ఒక్కసారి అమృతను తీసుకురా శర్వాణి. రేపటి సంగతి తర్వాత ముందు ఇవాళ మా బావని బ్రతికించుకుంటే చాలు. పైగా ఆ రోజు మీ కోయదొరి చెప్పాడు కదా, మీ బావ చావు బ్రతుకుల మధ్య ఉండటానికి తను ఎంత కారణమో, మీ బావ బ్రతికి ఊపిరి పీల్చుకోవడానికి కూడా తనే కారణం అవ్వబోతోంది. ఆ రోజు నువ్వు కోయదొర మాట్లాడుతుంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైనది శర్వాణి. మీ అమృత వచ్చి కనబడితే తప్ప మా బావ తిరిగి కోలుకోలేడు. ఈ ఒక్క సాయం చేసి పెట్టు శర్వాణి. సంయుక్త, అమృతం తీసుకెళ్లి తనే అర్చనాని యశ్వంతుని నమ్మించడం ఎంతవరకు న్యాయం? ఇప్పుడు ఆలోచించాల్సింది న్యాయం అన్యాయాల గురించి కాదు శర్వాణి, మా బావ ప్రాణాల గురించి. ఏ ఒక ప్రాణం పోయడం కోసం ఒక్కసారి అబద్ధం ఆడితే తప్ప ఏంది? సంయుక్త, నీకు సమస్య అర్థం కావడం లేదు. ఈ రోజు అబద్ధం ఆడి యశ్వంత్కి అర్చన ఉందని నమ్మిస్తాం. మరి రేపు అర్చన ఎక్కడని అడిగితే ఏమని సమాధానం చెప్తాం? శర్వాణి, ప్రాణం పోయడానికైనా ప్రాణం తీయడానికైనా ఒక్క క్షణం చాలు. ఆ ఒక్క క్షణం దాటితే జీవితం ఇంకో విధంగా ఉంటుంది. మా బావను ఒక్కరోజు నమ్మించి ప్రాణం పోద్దాం. తరువాత నిజమేంటో అబద్ధమేంటో మెల్లగా తనకి అర్థమయ్యేలా అన్ని విషయాలు చెప్పేద్దాం. ఇప్పుడు మాత్రం మా బావ ప్రాణాల్ని కాపాడడం కోసం అమృతను తీసుకుని రా శర్వాణి. నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏంటి పిచ్చి పనులు? యశ్వంత్ మా అత్తయ్య కొడుకు. చూస్తూ నేను తనని ఎందుకు వదిలేసుకుంటాను? తన మీద నీకెంత ప్రేముందో నాకు కూడా అంతే బాధ్యతుంది. దయచేసి ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు. మా బావని బ్రతికించుకోవాలి శర్వాణి. నాకేమైనా పర్వాలేదు. సంయుక్త, చెప్పావు కదా, నువ్వు నాకు కాస్త టైం ఇవ్వు. నేను యశ్వంత్ కోసం కాదు, నీకోసమే నా అమృత దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి రమ్మని అడుగుతాను. సరేనా? శర్వాణి, శర్వాణి, నీ మేలు జన్మలో మర్చిపోలేను.
మా బావని హాస్పిటల్కి వెళ్ళి చూసుకోవాలి. వెళ్ళొస్తాను శర్వాణి. శర్వాణి, నీ ఫ్రెండ్ని తీసుకొస్తావు కదా? మా బావతో అర్చన వస్తుందని చెప్తాను. మా బావ మొహంలో ఆనందాన్ని చూడాలి నేను. ఆ అమృత, ఆ అమృత ఎక్కడుందో నాకైనా చెప్పు శర్వాణి. నేను ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకునైనా నా కొడుకుని బ్రతికించుకుంటాను.